మనకి ఎక్కడ ప్రమాదం జరిగినా ఫైర్ సేఫ్టీ చాలా కీలకంగా మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ చాలా వేగంగా రక్షిస్తాయి. రెస్క్యూ చాలా అద్భుతంగా జరిగినటువంటి సందర్భాలు చూస్తాయి. కానీ ఇక్కడ కంజెస్టెడ్ ఏరియా అవ్వటం, ఎగ్జిట్ సరిగ్గా లేకపోవడం, వెళ్ళడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి వల్ల ఈ స్థాయికి వచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే ట్రాఫిక్ ఆంక్షలు కూడా అదే స్థాయిలో మళ్లించాలన్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సంబంధించి కూడా అంటే ఇక్కడ ఓల్డ్ సిటీకి సంబంధించి కూడా కంజెస్టెడ్ ఏరియా అది చార్మినార్ ప్రాంతం అనేది సంబంధించి కూడా పూర్తిగా అక్కడ విరికురికిన భవనాలు కావచ్చు, షాపులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇది చార్మినార్ కి అత్యంత సమీపంలో ఉన్నది గుల్జార్ హౌస్ కాబట్టి అక్కడ సంబంధించి కూడా జ్యువెలరీ షాపులతో పాటుగా ఇతర షాపులు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఫైర్ సేఫ్టీ కావచ్చు, ముఖ్యంగా ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం కావచ్చు భవనానికి సంబంధించి ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ లోపలికి వెళ్లేందుకు కావచ్చు. ఇక నిన్న ఏదైతే ఈ రోజు ఉదయం 6 గంటలకు ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో లోపల ఉన్నవారు బయటికి బయటికి వచ్చేందుకు కూడా వాళ్ళు సంబంధించి కూడా పూర్తిగా దట్టమైన పొగలు కమ్మేసిన నేపథ్యం కావచ్చు. ఎక్కడెక్కడ ఆ డోరింగ్ సిస్టమ్ లేదు, ఫైర్ ఎగ్జిట్ సంబంధించిన సిస్టమ్ లేదు కాబట్టి పూర్తిగా దట్టమైన పొగలకు సంబంధించి వాళ్ళకు ఎక్కడ ఏదైతే ఆ డోర్ ఉన్నదో కూడా తెలుసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ఇంత పెద్ద ఘటన ఏదైతే జరగడానికి కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి కూడా ఇక మృతుల సంఖ్య పెరగడానికి కావచ్చు, ప్రధానంగా ఈ ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం కావచ్చు. ఇక మరోవైపు ఫైర్ సేఫ్టీ లేదు, ఎందుకంటే 3 షాపులు కావచ్చు, అంటే దాదాపుగా 3 జ్యువెలరీ షాపులు నడుస్తా ఉన్నాయి. దాంతో పాటుగా మరికొన్ని షాపులు నిర్వహిస్తా ఉన్నారు. దాంతో పాటుగా షాపుల ముందుకు సంబంధించి కూడా చిన్న చిన్న వ్యాపార సముదాయాలు ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం కావచ్చు, ఈ జ్యువెలరీ షాపులు ఉన్నా కూడా ఫైర్ సేఫ్టీ అనేది ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ ఉండాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా పూర్తిగా పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఇట్లాంటి ఏదైతే వ్యాపారానికి సంబంధించి కూడా నిర్వహించేందుకు అన్ని అదైతే పర్మిషన్ ఇస్తా ఉంటారు. కాబట్టి దీంట్లో ఎంతవరకు ఫైర్ సేఫ్టీ ఉంది, ఒకవైపు ఫైర్ ఎగ్జిట్ కి సంబంధించి కూడా డోరింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ఈ ఘటనకు సంబంధించి కూడా పెద్దగా పెరిగిపోయిన నేపథ్యం కావచ్చు. ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడు రెస్క్యూ టీమ్సే లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. అంటే ఇక అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అంటే లోపల ఏ విధంగా ఉన్నది, ఇంకా ఇరుకిరుకు ఆ భవనం కావచ్చు, ఆ భవనాలకు సంబంధించి కూడా వ్యాపారం నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ పూర్తి స్థాయిలో సామాగ్రి కావచ్చు వీటన్నిటికి కూడా ఒకేసారిగా ఆ కంప్రెషర్ బ్లాస్ట్ అయిన నేపథ్యం అంతా కూడా ఒకేసారిగా ఆ బ్లాస్టింగ్ జరిగింది. దాంతో అక్కడ ఉన్న సామాన్లు కావచ్చు పూర్తిగా అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఇక పొగ వల్ల ఈ చాలా దట్టమైన పొగ వల్ల వాళ్ళు ఇతర బయటికి వచ్చేందుకు కూడా వాళ్ళు చాలా వరకు ట్రై చేసిన నేపథ్యం అయితే ఉన్నది. కొంతమంది ఆ డోరింగ్ ఏదైతే డోర్ ఉంటుందో ఎంట్రెన్స్ సంబంధించి కావచ్చు, ఎగ్జిట్ సంబంధించిన ఒకే డోర్ ఉన్నది కాబట్టి అక్కడ ఆ డోర్ వద్ద కూడా కొంతమంది అక్కడ వచ్చి ఊపిరాడక చనిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. విజువల్స్ లో చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ ఘటనకి సంబంధించి ఒక విషాద ఛాయ అలుముకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే చిన్న చిన్న సంబంధించిన పాపలు చనిపోయారు. దీంట్లో 4 కుటుంబాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికీ రెస్క్యూ టీం గుర్తిస్తా ఉన్నాయి. ఒకవైపు సౌత్ జోన్ పోలీసులకు సంబంధించి కూడా విచారణ చేపడతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక దీనిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీంట్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైతే పొగ ఇంకా దట్టమైన పొగ సంబంధించి కూడా లోపల అలుముకున్నది. రెస్క్యూ టీమ్స్ సంబంధించి కూడా లోపల రెస్క్యూ చేస్తా ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్న క్షతగాత్రులను అండగా ఉంటాం, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కి సంబంధించి కావచ్చు మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపు మంత్రులకు సంబంధించి కూడా హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించి ఆ నేపథ్యం కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక ఈ అంశాలన్నిటిపైన ఎంతవరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, ఎంతవరకు క్షతగాత్రులకు సంబంధించి కూడా సంఖ్య పెరిగే అవకాశం ఉంది దానిపైన కూడా పూర్తిగా అధికారికంగా వెల్లడించే వరకు అయితే కూడా ఈ మృతుల సంఖ్య స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్క్రీన్పై ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ మనకి అక్కడ ప్లే చేస్తున్నారు మా పీసీఆర్ టీం. ప్రధానం కీలకంగా ఘటన జరిగినటువంటి ఏరియాలో మొత్తం పొగమంచు దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సహాయక చర్యలకు ఆటంకం కలగటం, వీలు లేకపోవడంతోనే అక్కడ రక్షించేందుకు అవకాశం లేకపోవడంతో మృతుల సంఖ్య 22కు చేరుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఒక రకంగా ఈ మధ్య జరిగినటువంటి ప్రమాదాల్లో దిగ్భ్రాంతిని కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. తీవ్ర విషాదమైనటువంటి ఘటన, చాలా వరకు కన్నీరు తెప్పిస్తున్నటువంటి అంశం. చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది రెస్క్యూ టీం కాపాడినప్పటికీ కూడా మార్గ మధ్యంలోనే చనిపోవటం, ఇంకొంచెం వేగంగా కాపాడితే బాగుండేది అన్నటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా
సహాయక చర్యలు కొనసాగడంలో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని చాలామందిని రక్షించే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కంప్రెషర్ ఏదైతే ఉందో ఏసీకి సంబంధించి పేలటం, సో గ్యాస్ కూడా ఉండే అవకాశం, ఎందుకంటే నివాస యోగ్యాలు కాబట్టి అక్కడ గ్యాస్, సో ఆ తీవ్రత పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ప్రధానంగా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రులు అందరూ స్పందించారు. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించబోతున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సో ఇంకా కొనసాగుతున్నాయి. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక్కడ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ వెళ్ళారు, సందర్శన అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రమాద స్థలాన్ని చూసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. 6 बजे हुए तो 6:16 को फायर डिपार्टमेंट तेलंगाना गवर्नमेंट का वहां मौजूद है. पूरा बचाने की कोशिश हुआ, मगर फायर पूरे अंदर में लगे रहे थे. तो 17 लोग का यहाँ उसमें से मिले हैं. उसमें से ऑफिशियल अभी डिक्लेयर नहीं हुआ, मगर मेजॉरिटी लोग का मौत हुआ. सरकार के तरफ से अभी चीफ मिनिस्टर साहब ने उन फैमिली से भी बात किया है. सरकार के तरफ से उस फैमिली का पूरा सपोर्ट करेंगे. ऐसा इंसिडेंट आगे नहीं होना बोल के पूरा फायर सेफ्टी के तरफ से पूरा रिव्यू करेंगे. और जो पब्लिक भी इसका सपोर्ट करना है. अगर डिपार्टमेंट का एकदम से काम नहीं चलेगा, पब्लिक का भी सपोर्ट होना चाहिए. ये इंसिडेंट हैपेंड हुआ, ये संगठन बहुत दुरदृष्ट है. और इसके पूरा जितने भी फैमिली हो गए उनका सरकार आप दिल्ली आता थे आपके पास इंफॉर्मेशन? तो फायर ऑफिसर से बात రైట్, హైదరాబాద్లోని పాతబస్తీ గుల్జార్ హౌస్కు సంబంధించి ఘటనపై మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకుందాం. ప్రధానంగా అక్కడ ప్రధాని మోదీ కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించారు. సో రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్లు తెలుస్తూ ఉంది. సో మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే పొన్నంకు ఆదేశించారు అని అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుత పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ నుంచి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భవిత, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? చూడొచ్చు ఇప్పటికే ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు స్పాట్ లో ఘటన జరిగింది. ఆ ఘటన కింద మొత్తం ఫిటర్స్ అంటే ఓవరాల్ గా కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. పైన అక్కడ నివాసం కనీసం ఒక దగ్గర